తమన్నాల పూజా హెగ్డే కూడా డ్యూయల్ రోల్ పోషిస్తోందా? మరోసారి ఐటమ్ సాంగ్ చేయబోతోందా? ఆ స్టార్ హీరోతో మళ్ళీ జోడి కడుతోందా? ఆ ఐటమ్ సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తోంది? కోలీవుడ్ సర్కిల్స్ లో బుట్టబొమ్మ గురించి వినిపిస్తున్న నయా గాసిప్ ఏంటో ఓ లుక్ ఇద్దామా? మోనికా బలూచి అంటూ కూలీలో 3 మినిట్ సాంగ్ తో స్టీల్ చేసేసింది పూజా హెగ్డే. అంతకుముందు రంగస్థలంలో జిగేల్ రాణిగా మారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో చితక్కొట్టేసింది. ఆ నెక్స్ట్ F3లో ఓ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. తమన్నా భాటియాలా ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ డ్యూయల్ రోల్ పోషిస్తోంది. రెండు వైపులా సంపాదిస్తోంది బుట్టబొమ్మ. ఇదే బాగుందనుకుందో ఏమో, మరోసారి కూడా స్పెషల్ సాంగ్ లో నర్తించబోతుందట పూజ. టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ హై ఆక్టేన్ ఫిల్మ్ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న బజ్ కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ లో ఇప్పటికే దీపికా పదుకొనే కన్ఫర్మ్ కాగా, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ అని వార్తలొస్తున్నాయి. వీరితో పాటు పలువురు ముద్దుగుమ్మల పేర్లు బయటకొచ్చాయి. కానీ ఎవరి పేరు రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతోంది టీమ్. ఈ క్రమంలో బన్నీతో బుట్టబొమ్మ ఐటమ్ సాంగ్ చేయబోతోందన్న వార్తలు పుట్టుకొస్తున్నాయి. అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబోలో ఇప్పటి వరకు 2 ఫిల్మ్స్ వచ్చాయి. ఆ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురంతో ఈ జోడీ హిట్ పేరుగా మారింది. దీంతో పూజను స్పెషల్ సాంగ్ కోసం అట్లీ ప్లాన్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. అయితే కూలీ కోసం 3 కోట్లు తీసుకున్న బుట్టబొమ్మ అట్లీ బన్నీ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్ పెంచిందట. 5 నిమిషాల సాంగ్ కోసం 5 కోట్లు అడిగిందని టాక్. మరి ఇందులో నిజమెంతో? బన్నీతో మరోసారి బుట్టబొమ్మ జోడీ కడుతుందా లేదా తెలియాలంటే కొంత వెయిటింగ్ తప్పదు.